నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు నామంలో దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుంటాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చినప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచున్నను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, క్రైస్తవులు ఆరాధించేటటువంటి దేవుడు యేసు. ఈ దేవుడు నీతోటి ఏదైనా ఒక పని చెయ్యమని చెప్పి ఆయన చెప్తే, ఆ పనిని చేసేదానికి దేవుడు నీకు శక్తిని, సామర్థ్యాన్ని, సదుపాయాన్ని ఆయన కలుగజేస్తాడు. కానీ ఆ పనిలో నీకు వ్యతిరేకత, ప్రతికూలత రాదు అని చెప్పి ఆయన నీకు హామీ ఇవ్వకపోవచ్చు, అటువంటి గ్యారంటీ ఏమీ ఇవ్వకపోవచ్చు. ఆయన నీకు ఇచ్చేటటువంటి ఒకే ఒక హామీ, నీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏమిటి అంటే, ఆయన నీకు పని చెప్పినప్పుడు, ఆయన తన చిత్తాన్ని నీకు బయలుపరిచి ఈ పని చేయమని చెప్పినప్పుడు, ఆయన నీకు తోడై ఉంటాడు అనేటటువంటిది మాత్రమే నీకునేటటువంటి గ్యారంటీ, హామీ, నమ్మకము, ధైర్యం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 41వ వచనం వరకు చదివినప్పుడు దాన్ని కొంచెము ఎక్స్టెండ్ చేసుకుని 5వ అధ్యాయంలో గెరాసేనుల ప్రాంతంలో దయ్యం పట్టినటువంటి వానికి ఆయన విడుదల కలిగజేసినప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయము ఆయన శిష్యులకు బోధించాడు. తర్వాత చదివేటటువంటి మనకు కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులతోటి అద్దరికి పోదామని వారితో చెప్పగా అని చెప్పి రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే లెట్ us క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్ అని చెప్పి రాయబడింది. అంతకుముందు ఆయన ఆ సాయంకాలమున పరిచర్య విస్తారంగా చేశాడు. చేసిన తర్వాత ఆయన తన శిష్యులతోటి ఆ సాయంకాలమున వారితో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నాడు. ఏమిటి అంటే, లెట్ us క్రాస్ ఓవర్ టు ద అదర్ సైడ్ అని చెప్పి వాళ్ళందరూ కలిసి నావల్లో ప్రయాణం మొదలు పెట్టారండి. ఆ మాటని ఈ దినమున మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, కారణం ఏమిటి అంటే, ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు, ప్రణాళిక వేసినటువంటి వాడు, తర్వాత వచ్చి దానికి ఉద్దేశాన్ని, ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు యేసు ప్రభు. శిష్యులు ఏర్పాటు చేయలే, పనిని ఆయన ఏర్పాటు చేశాడు, వర్క్ని ఆయన ఏర్పాటు చేశాడు, ఉద్దేశాన్ని ఆయన వాళ్ళకి బయలుపరిచాడు, గమ్యాన్ని ఏర్పాటు చేశాడు. దానికి ఆయన ప్రయాణమైపోదాము అవతలి వైపుకి. అద్దరికి అంటే అర్థం ఏంటి అంటే, గలిలయ సముద్రంలో వారు ఒక తీరం వైపు ఉన్నారు. ఆ తీరమును వదిలిపెట్టి గలిలయ సముద్రంలో అవతలి వైపు ఉండేటటువంటి తీరానికి పోవాల. అది ఆయన ఏర్పాటు చేసినటువంటి గమ్యం, అది ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రయాణం. ఆయన అక్కడ ఏం చేయబోతున్నామో అవతలి వైపు అనేటటువంటి దాన్ని యేసు వాళ్ళకి ఏమీ బయలుపరచలే. ప్రయాణము చేద్దాము అని చెప్పి వాళ్ళని బయలుదేరి తీసి ఆయన నావలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అంతవరకు మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇది ఎందుకు ఈ దినమున మీ దృష్టికి తీసుకొని వస్తున్నానంటే, కారణం ఏమిటి అంటే అండి,
చెప్పినటువంటి వాడు యేసు ప్రభు. అంటే ఒక రకంగా చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు ఒక పని చెప్తే, అంటే దేవుడు ఒక పని చెప్తే దాన్ని అన్ని ప్రతికూలతలను, వ్యతిరేకతను, వచ్చేటటువంటి అడ్డంకులను ఆయన తొలగించి మార్గము స్ట్రైట్గా ఏ మాత్రము అడ్డంకులు లేకుండా, ఎగురుదిగులు లేకుండా ప్రయాణము సుఖవంతంగా సాఫీగా జరిగిపోయి ఆ యొక్క గమ్యాన్ని చేరుకుంటాము అనేటటువంటి ఒక అభిప్రాయము చాలామంది విశ్వాసులకి, సేవకులకి కలిగి ఉండొచ్చు. కానీ బైబిల్లో మోషేతోటి ఆయన మాట్లాడినప్పుడు నిర్గమకాండము 3లో ఆయన మోషేని ఐగుప్తుకు పోయి నా జనులైనటువంటి ఇశ్రాయేలీయులను నువ్వు విడిపించుకొని రావాలను అని చెప్పి ఆ కమిషన్, ఆ పని, ఆ బాధ్యత ఆయన మీద పెట్టినప్పుడు దేవుడు ఆయనకిచ్చినటువంటి ఒకే ఒక ధైర్యము, ఆయన మోషేతో చెప్పినటువంటి మాట అంతా ఏమిటి అంటే, నేను నీకు తోడై ఉండేదను, నేను నీ నోటికి తోడై ఉండేదను. ఇవి మాత్రమే ఆయన మోషేకి చెప్పినటువంటి మాటలు. కేవలము నేను నీకు తోడై ఉండేదను అనేటటువంటి మాట మీద మోషే ఆధారపడి ఐగుప్తు దేశానికి ప్రయాణమైపోయి, ఆ కాలంలో మహాశక్తివంతమైనటువంటి ప్రపంచ రాజ్యం అది ఐగుప్తు దేశము. ఫరో మహాశక్తివంతమైనటువంటి రాజు. ఆ రాజుని ఎదుర్కొనేదానికి, ఆయన చేతిలో నుంచి ఇశ్రాయేలును విడిపించుకొని వచ్చేదానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గ్యారంటీ లేదంటే వారంటీ లేదంటే హామీ ఏమిటి అంటే ఒక్కటే ఒక మాట, నేను నీకు తోడై ఉండేదను. అంతకుమించి ఏమీ లేదు. మై ప్రెజెన్స్ విల్ గో విత్ ది. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఫరో దగ్గర నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. తన సొంత ప్రజల నుంచి ఆయన ప్రతికూలతను, వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఇన్ని వ్యతిరేకతల్లో, ఇంత ప్రతికూలతలో, ఇంత కష్టమైనటువంటి పనిలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి మాట చొప్పున నేను నీకు తోడై ఉండేదను, నీ నోటికి తోడై ఉండేదను అనేటటువంటి దాని చొప్పున, ఆ మాట చొప్పున దేవుడు తన కార్యాన్ని జరిగించి ఇశ్రాయేలీయుల్ని విడిపించుకొని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. మోషే కేవలము ఆ మాట మీద నమ్మకం ఉంచి, దేవుడైనటువంటి యెహోవా చెప్పినటువంటి మాట మీద నమ్మకం ఉంచి, నేను నీకు తోడై ఉండేదను అని ఆయన అక్కడ స్థిరంగా నిలబడి అప్పగించినటువంటి పనిని వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా, ఐగుప్తును వదిలి ఇది నా వల్ల కాదు అని వెళ్ళిపోకుండా నిలబడ్డాడు. ఆ విధంగా నిలబడేదానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శక్తి, బలము, ధైర్యము ఏమిటంటే, నేను నీకు తోడై ఉన్నాను. అది ఒక్కటే, ఇంకేమీ లేదు మోషే ఆధారపడేదానికి. నేను నీకు తోడై ఉండేది. ఆ మాట చొప్పున దేవుడు మోషేకు తోడయింది. ఎంత వ్యతిరేకత ఎదురైనా, ప్రతికూలత ఎదురైనా ఆయన్ని వాటి నుంచి విడిపించి, ఇశ్రాయేలుని విడిపించి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తోడుకొని వచ్చాడు. ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉండేదను. అదే మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రజల దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఇర్మియా ఎదుర్కోబోతున్నాడు. కానీ దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానము ఏమిటి అంటే, ఆయనకి ఇచ్చినటువంటిది ఏమిటి అంటే, ఆయన యొక్క మాటనిచ్చాడు. నేను నీకు తోడై ఉండేదను. అంతవరకే. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. వాళ్ళ వ్యతిరేకత ఎంత గొప్పదైనా, వాళ్ళ ప్రతిఘటన ఎంత గొప్పదైనా, పరిస్థితులు ఎంత వ్యతిరేకించినా, దేవుడు ఇచ్చినటువంటి మాట ఏమిటి అంటే, ఆయన పంపేటటువంటి సేవకులకి, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకి నేను నీకు తోడై ఉండేదను.
ఆ మాట దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ముందుకి ప్రయాణము సాగించవచ్చు. వ్యతిరేకత రాదని చెప్పి చెప్పడంలే, ప్రతికూలత ఉండదని చెప్పి చెప్పడంలే, ఇరుకు ఇబ్బంది కష్టము ఉండదని చెప్పి చెప్పడంలే. ఒకటే మాట దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, నేను నీకు తోడై ఉండేది. ఆయన సన్నిధి కానీ నీకు తోడుగా ఉంటే అది ఎంత ప్రతికూలత అయినా, ఎంత వ్యతిరేకత అయినా, ఎంత ప్రతిఘటన అయినా నువ్వు దాన్ని అధిగమించి ముందుకు పోగలిగినటువంటి శక్తి కలిగి ఉంటావు. ఆ శక్తి దేవుడు నీకు కలిగి చేస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు ఒంటరిగా ఆ కార్యాన్ని సాధించడంలే, నువ్వు ఒంటరిగా ప్రతికూలతను ఎదుర్కోవడంలే, నీకు దేవుడు తోడై ఉన్నాడు. శిష్యులని ఆయన సమకూర్చి ఆ రోజు సాయంకాలం అంతా పరిచర్య అంతా అయిపోయిన తర్వాత మనము అవతలి వైపుకు పోదాం. నావలో ఎక్కారు. పరిచర్య ఆ దినమంతా వాళ్ళు పరిచర్య చేశారు. యేసు ప్రభు ఆ నావలో అమరమున ఆయన తల వాల్చుకొని నిద్రిస్తూ ఉన్నాడు. వీళ్ళు నావని నడిపిస్తూ ఉన్నారు, పోతూ ఉంది. ఉన్నట్టుండి చూడండి, ఉన్నట్టుండి అకస్మాత్తుగా గలిలే సముద్రం మీద ఒక తుఫాన్ వచ్చింది. తీరము అవతలి వైపుకి చేరకుండా యేసు ప్రభు నిర్దేశించినటువంటి గమ్యము చేరకుండా ఆయన ఉద్దేశాన్ని నిరర్ధకము చేస్తూ ఉందా అన్నట్లుగా యేసు ప్రభు చెప్పిన మాట వ్యర్థమైపోయి ఆయన ఆ సముద్రములో ఈ నావ ఆయనలో ఉండేటటువంటి శిష్యులు మునిగిపోతారేమో అన్నట్లుగా, లేదంటే నావని వెనక్కి తిరిపి వేరే తీరానికి, దగ్గరుండే తీరానికి నడిపించాల్సినటువంటి రీతిగా ఒక పెద్ద తుఫాను బయలుదేరింది. ఏ గ్రేట్ స్టార్మ్ అరోజ్ అని చెప్పి ఇంగ్లీష్లో రాదు. ఒక పెద్ద తుఫాను గాలి బయలుదేరిందని. వ్యతిరేకత వస్తూ ఉంది. శిష్యులు ఏమనుకుంటూ ఉన్నారంటే, అంత పెద్ద తుఫాను, అలలు విపరీతంగా పైకి లేచి పడుతూ ఉన్నాయి, ఎదురుగాలి కొడుతూ ఉంది, ముందుకి వాళ్ళు దోణెను నడిపించలేకుండా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ అలలు ఎంత గొప్పవిగా ఎంత తీవ్రంగా ఉన్నాయంటే నావ మునిగిపోయేటటువంటి అంత ఎత్తున అంత పెద్ద పెద్ద అలలు లేచి ఆ నావను కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ తుఫాను దాని గురించి మాట్లాడడంలా ఇక్కడ. నేను మీ దృష్టిని, నా ప్రైమరీ ఎంఫసిస్, నా ఫోకస్ ఏమిటి అంటే, యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. తుఫాను రావచ్చు, అలలు పైకి లేవవచ్చు, వ్యతిరేకత నీకు రావచ్చు, ఎదురుగాలి నీకు వీచవచ్చు, ఇంకా అయిపోయింది, మనం ఇంకా ఏమీ చేయలేము, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అనేటటువంటి స్థితి నీకు రావచ్చు. దేవుని యొక్క చిత్తం చొప్పునే నువ్వు అడుగు పెట్టావు, దేవుని యొక్క చిత్తం చొప్పునే నువ్వు సేవ చేస్తూ ఉన్నావు, దేవుడు చెప్పాడు కాబట్టే నువ్వు ముందుకు వెళ్ళావు. సో అపోస్తలులు ఏమనుకుంటూ ఉన్నారంటే, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఆ విధంగా వాళ్ళ మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది, మనము తప్పకుండా నశించిపోతాం. ఈ అలలను తట్టుకొని, ఈ తుఫాన్ను తట్టుకొని యేసు ప్రభు చెప్పిన రీతిగా అవతలి తీరాన్ని చేరేదానికి మనకు ఏమాత్రం కూడా అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఈ తుఫాన్ని ఎదుర్కోవడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని అని శిష్యుల్లో వాళ్ళకి ఆలోచన వచ్చింది. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే, యేసు ప్రభు మనల్ని అవతలి తీరం వైకి పోదామని చెప్పి నావలో బయలుదేరి తీశాడు. గమ్యం ఏర్పాటు చేసింది ఆయనే, ఉద్దేశం ఆయనదే, ప్రణాళిక ఆయనదే, చెప్పిందంతా ఆయనే. ఇప్పుడు సగంలో ఆయన దాన్ని వదిలేస్తాడా? ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము వ్యర్థమైపోద్దా? ఈ తుఫాను యేసు ప్రభు యొక్క చిత్తాన్ని వ్యతిరేకించి ఆయన చిత్తాన్ని నిరర్ధకము చేయగలదా? గాలి, ప్రకృతి, అలలు, సముద్రము యేసు ప్రభు యొక్క చిత్తాన్ని నిరర్ధకము చేసి
ఆయన గమ్యాన్ని అది చేరుకోకుండా చేయగలదా? లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి గమ్యాన్ని చేరుకోకుండా అది చేయగలదా? ఆ పరిస్థితి దానికి ఉందా అంటే ఆన్సర్ ఏమిటి అంటే లేదు. యేసు ప్రభు నీకు గమ్యాన్ని ఏర్పాటు చేస్తే, యేసు ప్రభు నీకు ప్రణాళికను అప్పగిస్తే, యేసు ప్రభు నీ పొమ్మని చెప్తే, యేసు ప్రభు నీకు ఒక పని చేయమని చెప్పి అప్పగిస్తే, ఆ పని చేసేదానికి పూర్తి చేసేదానికి యేసు దేవుడు నీకు శక్తిని సామర్థ్యాన్ని కలుగజేస్తాడు అని మొట్టమొదటి ప్రారంభించి మనం ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ తుఫాన్ లేచిందండి. వాళ్ళు ఎదుర్కోలేరు, ఆ తుఫాన్ని అధిగమించలేరు. వాళ్ళ దగ్గర ఆ శక్తి సామర్థ్యం లేదు. అలాగని పక్కనే ఇంకేదైనా తీరం ఉందో అక్కడికి నడిపించలేరు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకుంటారు చెప్పండి? వాళ్ళని ఎవరైతే పమ్మని చెప్పాడో, అద్దరికి పోదామని చెప్పి ఎవరైతే చెప్పాడో ఆయనే ఆదుకోవాలి. యేసు ప్రభుని లేపినప్పుడు ఆయన లేచి ఆ యొక్క గాలిని, సముద్రమును, అలను, ఆయన ప్రకృతిని గద్దించాడు. ఈ రెబ్యూక్డ్ అని చెప్పి రాయబడింది. దాన్ని గద్దించాడు. ఆ అలలు, గాలి వెంటనే నిమ్మళమైపోయింది. అప్పుడు దాకా అలలతో రేగి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి ఆ తుఫాను ఆయన నోట్లో నుంచి మాట వెలువడినటువంటి క్షణము అది నిమ్మళమైపోయి అంతా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా మారిపోయింది. దేవుడు నిన్ను ఒక పని చేయమని చెప్తే వ్యతిరేకత రాదు అని చెప్పి అనుకో. ఇటువంటి తుఫాను నీ జీవితంలో రావచ్చు. ఇది కేవలము సేవకులకు మాత్రమే సంబంధించినటువంటిది కాదు. నమ్ముకున్న తర్వాత రక్షణలో నువ్వు కొనసాగేటప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకోనటువంటి పరిస్థితులు నీకు ఎదురు కావచ్చు. ఆయన పరిచర్య చేసేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ పరిచర్యలోకి పంపించినటువంటి వ్యక్తి ఎవరు? యేసు ప్రభు పంపించాడు. అంత్యోక్య సంఘంలో అక్కడ ఉండేటటువంటి పెద్దలు సౌలు, తర్వాత వచ్చి ఈ బార్నబా, తర్వాత వచ్చి మనయేను, వీళ్ళందరూ సంఘ పెద్దలు అందరూ కూర్చొని అక్కడ ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడి సౌలుని, బర్నబాని నేను ప్రత్యేకించిన పని కోసం పంపించండి, వారిని ప్రత్యేకించండి అని చెప్పి పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పంపబడ్డారు. దేవుని చేత వాళ్ళు పంపబడ్డారు. పంపబడితే దాని యొక్క అర్థం ఏంటి? పౌలుకి, తర్వాత వచ్చి బార్నబాకి, వీళ్ళందరికీ శ్రమలు రాలేదన. ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే శ్రమ ఎంత తీవ్రంగా ఉందంటే మేము ఇంకా చనిపోతాము అన్నటువంటి భావం కూడా వాళ్ళకి వచ్చేసింది. దీంట్లో నుంచి మనము బయట పడలేము, మరణము నిశ్చయము అనేటటువంటి స్థితికి పౌలు ఆయన యొక్క సహచరులు వచ్చారు. అదే 8 నుంచి 10 వరకు రాయబడిన వచనాల్లో అర్థం. ఇంకా మా వల్ల కాదు, మా పని అయిపోయింది, దీంట్లో నుంచి బయటపడడం అసాధ్యం అనేటటువంటి మానసిక స్థితి వాళ్ళకి వచ్చేసింది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ మాట్లాడుతూ మృతులను సజీవుడుగా లేపు దేవుని యందే విశ్వాసం ఉంచుతున్నట్లు అని చెప్పి ఆయన రాసి మమ్మల్ని విడిపించాడు, తప్పించాడు. 3 సార్లు చెప్తాడు ఆయన. మమ్మల్ని తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. గతంలో తప్పించాడు, ఇప్పుడు తప్పిస్తాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు అని చెప్పి చెప్తాడు. ఇది ఈ దినమున మీ ముందుకు ఎందుకు తీసుకొని వస్తున్నానంటే, నువ్వు దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తివి, స్త్రీవి, పురుషుడివి అయి ఉండొచ్చు. రక్షణలోకి నువ్వు వచ్చుండొచ్చు యేసు ప్రభువు నమ్ముకొని. అనుకోకుండా నీ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, శ్రమలు నీకు ఎదురై ఏంటి ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఈ విధంగా ఉంది అనేటటువంటి అనుమానం నీకు వస్తూ ఉండొచ్చు. నీతోటి ఈ వాక్యం మాట్లాడేటటువంటి విషయం ఏంటంటే, తుఫాను వచ్చినప్పుడు, భరించలేనటువంటి కష్టము, శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడేటటువంటి మాట. నేను అంతకుముందు 3 ఉదాహరణలు చెప్పాను మీతోటి. మోషేతోటి దేవుడు మాట్లాడినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఇర్మియాతోటి మాట్లాడినప్పుడు నేను నీకు తోడై ఉంటాను పోమన్నాడు. అపోస్తలతోటి ఆయన ఏమన్నాడంటే మనము అద్దరికి పోదుము. ఆయన వాళ్ళతోటి ఆ మాట చెప్పాల్సిన అవసరం లే. మోషేతోటి మాట్లాడినటువంటి దేవుడు, ఇర్మియాతోటి మాట్లాడినటువంటి దేవుడు ఆ దినమున వారి యొక్క నావలో ఉన్నాడు. వారికి ప్రత్యేకంగా మీతో నేను ఉంటాను అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వవలసిన అవసరం లే. దట్ వెరీ గాడ్
మోజస్ దేవుడు, ఇర్మియా దేవుడు, యెషయా దేవుడు అక్కడ వాళ్ళతోటి నావలో ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట అద్దరికి పోదాము. ఆయన మాట నిరర్ధకము కాదు. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కానిరదు. నిన్ను ఆయన రక్షణలోకి పిలిచి ఆయన నీకు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి ఆయన నిన్ను నడిపించేటప్పుడు నీకు ఎదురైనటువంటి తుఫానుని, నీకు ఎదురైనటువంటి కష్టాన్ని, నీకు ఎదురైనటువంటి శ్రమని ఆయన ఎరిగి ఉన్నటువంటి వాడు. దాని నుంచి తప్పించి నిన్ను దాన్ని అధిగమింపచేసి నువ్వు నీ గమ్యాన్ని చేరుకునేదానికి ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు. తప్పకుండా నిన్ను ఆయన నీకు ఏర్పాటు చేసినటువంటి గమ్యానికి నిన్ను ఆయన చేరస్తాడు. నువ్వు నిర్ధారించుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నీ జీవితంలో నేను దేవుని చేత పిలువబడ్డాను అనేటటువంటిది నీకు నిర్ధారణ కావాలి. దేవుడు ఈ పని నన్ను చేయమన్నాడు అనేటటువంటి నిర్ధారణ నువ్వు చేసుకోవాలి. ఆ కన్ఫర్మేషన్, ఆ అష్యూరెన్స్ అనేటటువంటిది నీ హృదయంలో నువ్వు కలిగి ఉండాలి. దేవుని చేత నేను పిలువబడ్డాను, దేవుని చేత నేను పంపబడ్డాను, దేవుడు ఈ పని నాకు అప్పగించాడు అనేటటువంటి అష్యూరెన్స్ అనేటటువంటి అది నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. అది నీ బాధ్యత. దానికోసం నువ్వు దేవుణ్ణి విచారించాల, ఆయన్ని నువ్వు అడగాల, ఆయన దగ్గర నువ్వు తెలుసుకోవాలి. అద్దరికి పోదుము అని చెప్పినప్పుడు వాళ్ళకి ఎదురైనటువంటి రెసిస్టెన్స్, ప్రతిఘటన సామాన్యమైనటువంటి ప్రతిఘటన కాదు. అది ప్రకృతి నుంచి, దట్ వాజ్ ఎ సూపర్ న్యాచురల్ ఆ రెసిస్టెన్స్ టు గాడ్స్ విల్. దేవుడు బయలుపరిచినటువంటి చిత్తానికి వ్యతిరేకంగా లేచినటువంటి శక్తి అది. ఆ రెసిస్టెన్స్ అనేటటువంటిది దేవుడు బయలుపరిచినటువంటి ఆ యొక్క చిత్తాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క ప్రతిఘటన అనేటటువంటిది సామాన్యమైనటువంటి మానవుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి రాలే. ఒక విధంగా చెప్పాలి అనుకుంటే ఆ దినమున యేసు అవతలి తీరం చేరి అక్కడ అనేక సంవత్సరములుగా దయ్యముల చేత పీడింపబడుచున్నటువంటి ఒక వ్యక్తిని విడుదల చేసేదానికి యేసు ప్రభు నిర్దిష్టమైనటువంటి గమ్యముతో ఆయన అవతలి వైపుకు చేరుతూ ఉన్నాడు. ఆయన ఏది కూడా తండ్రి యొక్క చిత్తము తెలుసుకోకుండా చేయలే. ప్రతి ఒక్కటి తండ్రి చిత్తము చొప్పున, తండ్రి ఆలోచన చొప్పున ఆయన చేశాడు. ఆ దినమున అవతలి వైపుకి ఎందుకు పోతూ ఉన్నాడంటే ఒక టార్గెట్ ఉంది యేసు ప్రభుకి, ఒక గమ్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటి అంటే ఆ అద్దరిలో అవతన ఆ గెరాసేనుల ప్రాంతంలో ఒక వ్యక్తి భయంకరమైనటువంటి బంధకాల్లో, ఏ మనుష్యుడు, ఏ దేవుడు, వాళ్ళు పూజించేటటువంటి ఏ దేవుడు, ఏ దేవతలు విడిపించలేనటువంటి బంధకాలతో అపవిత్రాత్మల చేత ఆ వ్యక్తి బంధింపబడి ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాడో మనకు తెలియదు, బాధపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క గమ్యం ఏమిటి అంటే, ఆయన యొక్క పరిచర్య గమ్యం ఏంటి అంటే ఆ వ్యక్తిని ఆ దినమున విడిపించాల. అది యేసు ప్రభు యొక్క గమ్యం, అది యేసు ప్రభు యొక్క టార్గెట్. దాంట్లో ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు, శిష్యులు పోతూ ఉన్నారండి. మధ్యలో భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది యేసు ప్రభు యొక్క గమ్యాన్ని చేరుకోకుండా, ఆయన తన గమ్యాన్ని చేరుకోకుండా ఆపివేయగలదా? అసాధ్యమైనటువంటి పని. దేవుడు నిర్ణయించాడు, దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నంత వరకు, ఆ దేవుని యొక్క చిత్తంలో నిలబడి ఉన్నంత వరకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తుఫాన్ అణిగిపోయింది, అద్దరికి చేరుకున్నారు. ఆ దయ్యముల చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తికి యేసు ప్రభు విడుదల కలిగజేశాడు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారు. దేవుని యొక్క చిత్తం అనేటటువంటిది, ఆయన ప్రణాళిక అనేటటువంటిది మనుషులకు సృష్టించినటువంటి వ్యతిరేకత వల్ల, అపవిత్రాత్మలు సృష్టించినటువంటి వ్యతిరేకత వల్ల, అంధకార సంబంధమైనటువంటి అధికారం కలిగినటువంటి లోకనాథులు కానీ, ప్రధానులు కానీ, దురాత్మల సమూహం సృష్టించినటువంటి వ్యతిరేకత వల్ల దేవుని యొక్క చిత్తము నిరర్ధకము కానేరదు. నువ్వు ఆయన చిత్తంలో నిలబడి ఉన్నంత కాలం, ఆయనతో నువ్వు నడుస్తూ ఉన్నంత కాలం, ఆయన నువ్వు హత్తుకుని ఉన్నంత కాలం, ఆయన్ని విడిచిపెట్టినంత కాలం ఏది కూడా దేవుని యొక్క చిత్తాన్ని నిరర్ధకము చెయ్యలేదు.
ఈ దినమున నువ్వు నీ పరిస్థితులను చూసి, ఎదురొచ్చినటువంటి వ్యతిరేకతని, ప్రతికూలతను చూసి, కష్ట పరిస్థితులు, ఇరుకు పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోయి దిగులు పడుతూ ఉన్నావేమో, విచారపడుతూ ఉన్నావేమో. ఎందుకు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానా, అక్కడనే ఉండిపోయి ఉంటే ఎంత బాగుండేది అని శిష్యులు అనుకొని కూడా ఉండొచ్చు. నువ్వు కూడా ఆ విధంగా అనుకుంటూ ఉన్నావేమో. ఈ దినమున దేవుని యొక్క వాక్యం నీతో చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు దేవుని యొక్క చిత్తంలో ఉంటే, దేవుని యొక్క సన్నిధి కానీ నీకు తోడుగా ఉంటే, నువ్వు ఎంత వ్యతిరేకత అయినా, ఎంత ప్రతిఘటనైనా, ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని అధిగమించి దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి గమ్యస్థానాన్ని నువ్వు తప్పకుండా చేరుకోగలవు. ఆ శక్తి దేవుడు నీకు కలిగచేస్తాడు. యేసు ప్రభు నామంలో దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఆశీర్వదించి దీవించి ఫలింపచేయునుగాక. యేసు నామంలో ఆమేన్. మరపురాని ప్రేమ నీది, తరిగిపోని కృపలు నీవి. మరపురాని ప్రేమ నీది, తరిగిపోని కృపలు నీవి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కారు చీకటి గుహలలోనను మెదగవచ్చిన ప్రేమ నీది. కారు చీకటి గుహలలోనను మెదగవచిన ప్రేమ నీది. నిన్ను ఎరుగక మునుపే నన్ను కోరుకొని నా కృపలు నీవి. నిన్ను ఎరుగక మునుపే నన్ను కోరుకొని నా కృపలు నీవి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చెరిగిపోయిన బ్రతుకును మరి తిరగరాసిన ప్రేమ నీది. చెరిగిపోయిన బ్రతుకును మరి తిరగరాసిన ప్రేమ నీది. అణిగిపోయిన ఆశలన్నిటిని మేలు కొల్పిన కృపలు నీవి. అణిగిపోయిన ఆశలన్నిటిని మేలు కొల్పిన కృపలు నీవి.